ఎన్ని విమర్శలు వచ్చినా ఎంతమంది రోడ్డెక్కినా కోట్ల మంది ప్రజలు వ్యతిరేకించినా ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఉరితీయాలని బాబు డిసైడ్ అయిపోయారు. ఒకే రోజు 4 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ పేరుతో అమ్మేయడానికి టెండర్ నోటిఫికేషన్ కూడా ఇచ్చేశారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలకు ఉరిశిక్ష అమలే ఇక మిగిలి ఉంది. మొదటి దశలో 4, రెండో దశలో 6, మొత్తం 10 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పావలా ₹1 అమ్మేయడానికి రంగం సిద్ధం చేశారు. పూర్వకాలంలో మహారుషులు తలపెట్టిన యజ్ఞాన్ని రాక్షసులు భగ్నం చేసినట్లుగా జగన్ చేపట్టిన 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల మహాయజ్ఞాన్ని కూటమి ప్రభుత్వం భగ్నం చేస్తోంది. 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఏకకాలంలో రాష్ట్రానికి తీసుకొచ్చి జగన్ చరిత్ర సృష్టించారు. ఆ చరిత్రను మసకబారేలా చేసి చంద్రబాబు చీకటి రోజును మిగిల్చారు. తన బినామీలకు పేదవాడి వైద్య విద్యను, పేదవాడి ఆరోగ్యాన్ని తాకట్టు పెట్టేందుకు పీపీపీ అంటూ టెండర్ నోటిఫికేషన్ ఇచ్చేశారు. అసలు జగన్ తీసుకొచ్చిన కాలేజీలను ప్రైవేటోడికే అమ్మేసే అర్హత చంద్రబాబుకు ఉందా? పావలా ₹1 ప్రజల ఆస్తులను ప్రైవేటోడికి దోచిపెట్టే హక్కు చంద్రబాబుకు ఉందా? పీపీపీ ముసుగులో నారాయణ కొత్త అవతారం ఎత్తి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కొల్లగొట్టబోతున్నారా? కొబ్బరికాయ కొట్టకుండా, పసుపు కుంకుమ పెట్టకుండా, ఒక్క ఇటుక పేర్చకుండా, తట్టెడు మట్టి ఎత్తకుండా, కనీసం అనుమతులు కూడా తీసుకురాకుండా కరకట్టలో సేదతీరి జగన్ చెమట చుక్కను పప్పు బెల్లాలకు అమ్మేయడం చంద్రబాబుకు మాత్రమే చెల్లిందా? జగన్ సిద్ధం చేసిన, చంద్రబాబు దోచిపెడుతున్న ఆ 4 కాలేజీల దృశ్యాలు ఒక్కసారి స్క్రీన్ పైన చూడండి సార్. ఎవడి సొమ్ము ఎవరికి దోచి పెడుతున్నారో మీకే అర్థమవుతుంది. పులివెందుల ప్రభుత్వ మెడికల్ కాలేజ్, మార్కాపురం ప్రభుత్వ మెడికల్ కాలేజ్, మదనపల్లె, ఆదోని. పులివెందుల మెడికల్ కాలేజ్ పూర్తి స్థాయిలో నిర్మాణాలు పూర్తి చేసుకొని అడ్మిషన్లు విద్యార్థులు జాయిన్ కావడానికి ఎన్ఎంసీ కూడా పర్మిషన్ ఇచ్చి 50 సీట్లు కేటాయిస్తే దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆ 50 సీట్లని కాళ్లతో అలా తన్నేశారు. ఇప్పుడు మదనపల్లె, ఆదోని, మార్కాపురం నిర్మాణాలు పూర్తి దశలో ఉన్నాయి. ఇక పెయింట్లేసి లోపల ఇన్ఫ్రాని పెట్టడమే. ఇప్పటికే 6 మెడికల్ కాలేజీలను జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు కదా. ఒక్క వ్యక్తి తన 5 ఏళ్ల పరిపాలనా కాలంలో 17 మెడికల్ కాలేజీలకు అనుమతులు తీసుకొచ్చి 6 మెడికల్ కాలేజీలను పూర్తి చేసి మరో 5ంటిని సిద్ధం చేస్తే అందులో మొత్తం 10 కాలేజీలను అమ్మేయడానికి సిద్ధపడిపోయారు చంద్రబాబు నాయుడు గారు. 10 కాలేజీలు అమ్మేయబోతున్నారు. ఒక్కొక్క కాలేజ్, ఈ కాలేజీకి సంబంధించినటువంటి ఎంత విస్తీర్ణంలో, ఎన్ని ఎకరాల్లో వీటికి కట్టారు, ఎంత శ్రమ దీని వెనుక ఉంటుంది, ఎన్ని పర్మిషన్లు తీసుకురావాలి, ఎన్నిసార్లు కేంద్రం చుట్టూ ఎన్ఎంసీ చుట్టూ తిరగాలి, ఎంతమంది అధికారుల చుట్టూ తిరగాలి, ఎన్ని ప్రయత్నాలు చేయాలి, ఎంత కృషి చేయాలి, ఒక మహాయజ్ఞాన్నే తలపెట్టాలి. అలా అయితే కానీ రానటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీని 17 కాలేజీలు తీసుకొస్తే 6ంటిని కంప్లీట్ చేసి ఇప్పటికే విద్యార్థులు చక్కగా, మన విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో, ఆత్మగౌరవంతో, ఆత్మాభిమానంతో మన రాష్ట్రంలో మన విద్యార్థులు హ్యాపీగా, పేద విద్యార్థులు కూడా చదువుకుంటున్నటువంటి పరిస్థితులు మనం చూస్తుంటే ఈరోజు రెడీ అయినటువంటి కాలేజీలను, సిద్ధమవుతున్నటువంటి కాలేజీలను అమ్మేయడానికి చంద్రబాబు సిద్ధమైపోయారు. అతి త్వరలో ఉన్న కాలేజీలన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఇందులో ఏమాత్రం సందేహం అవసరం లేదు. ఇది చంద్రబాబు నాయుడు గారి గురించి తెలిసిన వ్యక్తులు చెబుతున్న మాట. ఇప్పుడు ఒక్కసారి ఈ కాలేజెస్ పులివెందుల, మార్కాపురం, మదనపల్లె, ఆదోని ఈ 4 కాలేజీలను మొదటి దశలో అమ్మేయడానికి చూస్తున్నారు. రెండో దశలో నర్సీపట్నం, అమలాపురం, పాలకొల్లు, బాపట్ల, పెనుగొండ, పార్వతీపురం నెక్స్ట్ వాటిని అమ్మేస్తారట. ఇప్పుడు ఈ 4 కాలేజీలు అలాగే మొత్తం 17 మెడికల్ కాలేజీలకు సంబంధించి భూ కేటాయింపులు ఎంత విస్తీర్ణంలో ఒక్కొక్క కాలేజీ నిర్మించారంటే ఒక్కసారి చూడండి. పులివెందుల ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమ్మేస్తానంటున్నారే ప్రైవేట్కి పీపీపీ పద్ధతిలో. ఒకసారి చూడండి, పులివెందుల 51 ఎకరాల్లో విస్తరించి ఉంది. 51 ఎకరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల మెడికల్ కాలేజీని తీసుకొస్తే దాన్ని అమ్మేస్తున్నారు. ఆదోని 60 ఎకరాలు. నెక్స్ట్ మార్కాపూర్ 50.3 ఎకరాలు. మదనపల్లె 99.4 ఎకరాలంటే దాదాపు 100 ఎకరాలు. 100 ఎకరాల్లో విస్తీర్ణంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలని పీపీపీ పద్ధతిలో నేను అమ్మేస్తాను అని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. అయ్యా, అమ్మేసే ముందు ఇక్కడ వచ్చినటువంటి
ఆ నోటిఫికేషన్ ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. చాలా అవసరం ఉంది ఇప్పుడు ఒకసారి, ఎందుకంటే మీ మైండ్ బ్లాంక్ అయ్యే దీని వెనుకున్నటువంటి భారీ స్కామ్ ఎలాంటిదో కాసేపట్లో చెప్పబోతున్నాను. అంతకుముందు ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటీస్, టెండర్ నోటీస్కి సంబంధించి చూడండి. ఆంధ్రప్రదేశ్ వైద్య సేవలు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలోని ఆదోని, ప్రకాశం జిల్లాలోని మార్కాపూర్, అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె, వైఎస్ఆర్ కడప జిల్లాలోని పులివెందుల వద్ద ఫేజ్ 1 కింద పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో మెడికల్ కాలేజీ అంటే మరియు 625 పడకల ఆసుపత్రుల అభివృద్ధి ప్రాజెక్టుల కొరకు ఏ విధంగా దోచిపెడుతున్నారో చూడండి. ఈ ప్రొక్యూర్మెంట్ ప్లాట్ఫామ్ ద్వారా టెండరు కోరబడుచున్నవి. ఇతర వివరాలను వెబ్సైట్ apmsidc.ap.nic.in చూడొచ్చు. చూద్దామా ఒకసారి, చూద్దామా? చాలా అవసరం. ఈ భారీ ఆఫర్ కింద ఉన్నటువంటి భారీ స్కామ్ ఏంటో బయటపడుతుంది ఇప్పుడు. ఇక్కడ ఇచ్చినటువంటి వెబ్సైట్లోకి ఒక్కసారి వెళితే మీరు చాలా భారీ స్కామ్ ఏ రకంగా జరుగుతోంది, దీని వెనుక దోపిడీ ఏంటి, దీని వెనుక వేసినటువంటి స్కెచ్ ఏంటి, దీని వెనుక ఉన్నటువంటి కుట్ర ఏంటి, దీని వెనుక ఉన్నటువంటి దోపిడీదారులు ఎవరెవరు ఏ రకంగా ఈరోజు కబ్జా చేయబోతున్నారు ఈ మెడికల్ కాలేజీలు అనేది మనకి బయటపడుతుంది. ఒకసారి మనం ఆ వెబ్సైట్లో ఏముందో చూద్దాం. ఈ టెండర్ నోటిఫికేషన్కి సంబంధించి ప్లీజ్ దాన్ని ఒకసారి ప్లే చేయండి. ఎస్, చూసారా? ఒక్కసారి రాష్ట్రం మొత్తం కళ్ళప్పగించి చూడండి. దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యే వాస్తవాలు, దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతుంది. మన ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఏం చేశారో తెలుసా చంద్రబాబు నాయుడు గారు? ప్రొవైడ్ ల్యాండ్ ఆన్ నామినల్ లీజ్ ప్రీమియం ఆఫ్ ₹100 per acre per year విత్ డెవలప్మెంట్ రైట్స్. ₹100 ఎకరా వాళ్ళకి నామినల్ లీజ్ ప్రీమియం కింద ₹100 ఎకరా వాళ్ళకి కట్టబెట్టేస్తున్నారు. 170 పేజీలు ఉన్నటువంటి ఈ టెండర్ నోటిఫికేషన్ ఒకసారి చూస్తే అందులో 36 పేజీలో చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని పొందుపరుచున్నారు. ఒక్కో ఎకరా కేవలం ₹100, కేవలం ₹100. ఎవడి సొమ్ము ఎవరికి ఇచ్చేస్తున్నాం మనం? ఎవరి సొమ్ము ఎవరికి కట్టబెడుతున్నాం? జగన్మోహన్ రెడ్డి గారి కష్టాన్ని, ఆయన చెమట చుక్కను, ఆయన ప్రయత్నాన్ని, ఆయన కృషిని, ఆయన చేసినటువంటి మహాయజ్ఞాన్ని ఎకరా ₹100 అమ్మేస్తున్నారు సార్. ఈరోజు విజ్ఞానవంతులు, చదువుకున్న వాళ్ళు, మేధావులు, ప్రజాస్వామికవాదులు, విద్యార్థులు, అన్ని వర్గాల ప్రజలు, పేదలు, వాళ్ళ పిల్లలు అందరూ కూడా నిలదీసి ప్రశ్నించాల్సిన సమయం ఇది. ప్రొవైడ్ ల్యాండ్ ఆన్ నామినల్ లీజ్ ప్రీమియం ఆఫ్ ₹100 per acre per year విత్ డెవలప్మెంట్ రైట్స్. అంటే మీరు ఒక్కొక్క కాలేజీని ఎంత కమ్మేస్తున్నారు ఒకసారి చూద్దామా? ఒక్కొక్క కాలేజీని మనం ఎంత కమ్మేస్తున్నామో ఒకసారి చూద్దామా? ప్లీజ్ ఈ 4 కాలేజీల విలువ ఒకసారి చెప్పండి. ఎకరా ₹100 అయితే ఎంత అవుతుంది? ఒక్కొక్క కాలేజీ ఎంత విస్తీర్ణంలోనే ఎందుకు ముందుగా మీకు చూపించానంటే దానికోసమే. పులివెందుల కాలేజ్ ఒకసారి అది చూపించండి. ఏ కాలేజ్ ఎంత విస్తీర్ణంలో ఉంది, ఎంత అవుతుంది? సింపుల్. మెడికల్ కాలేజ్ పులివెందుల 51 ఎకరాలు, ₹5,100 మొత్తం కాలేజీ భూములన్నీ పోతాయి. కాలేజీ భూములన్నీ ₹5,100 సార్, మీకు నాకు కాదు, కేవలం బినామీలకే. నెక్స్ట్ ఆదోని 60 ఎకరాలు అంటే ₹6,000 మీ జోబిలో ఉంటే మీకు నాకు కాదు సార్, మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ బినామీలే. ₹6,000 ఆదోని మెడికల్ కాలేజ్ దొరుకుతుంది మనకి. మార్కాపురం 50 ఎకరాల్లో విస్తరించింది. ₹5,000 వాళ్ళ జోబులో ఉంటే వాళ్ళు ఒక్కసారిగా నాకు తెలిసి పెట్రోల్ కూడా 5,000 కంటే ఎక్కువే కొట్టిస్తారు ఒక్కసారికి. ఒకసారి హోటల్కి వెళ్ళే బిల్లు ఖర్చు అనుకుంటా నాకు తెలిసి, అది కూడా తక్కువే, ₹5,000. మదనపల్లె 99 ఎకరాల్లో విస్తరించింది. 100 ఎకరాల్లో దాదాపు ₹10,000 మదనపల్లె మెడికల్ కాలేజ్ మనకు వచ్చేస్తుంది. మనకంటే మనకు కాదు, మళ్ళీ చెప్తున్న బినామీలకి. వాటి వాల్యూ చూడండి ఏ స్థాయికి పడిపోయిందో. 1,00,00,000 కోట్ల ఆస్తి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు.
ఒకటి కాదు, రెండు కాదు, 1,00,000 కోట్ల ఆస్తి భవిష్యత్తులో అది. ఎందుకంటే అక్కడ కట్టినటువంటి ల్యాండ్ ఒక్కొక్క కాలేజీ విస్తీర్ణం చూస్తుంటే 64 ఎకరాలు మచిలీపట్నం, ఏలూరు 25, రాజమహేంద్రవరం 33 ఎకరాలు, నంద్యాల 51 ఎకరాలు, ఆదోని 60 ఎకరాలు, నర్సీపట్నం 62 ఎకరాలు, బాపట్ల 50 ఎకరాలు, పెనుగొండ 60 ఎకరాలు. రేపు ఇవన్నీ కూడా వెళ్ళిపోబోతున్నాయి పావలా ₹1 పప్పు బెళ్ళాలకి. ఇవన్నీ చూసిన తరువాత పేద విద్యార్థుల పట్ల, పేద ప్రజల ఆరోగ్యం పట్ల చంద్రబాబుకు ఉన్నటువంటి చిత్తశుద్ధి ఎంతో స్పష్టంగా మనకు అర్థమైపోతుంది. భవిష్యత్తులో 1,00,000 కోట్ల విలువ చేసే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కేవలం ఎకరా ₹100 అమ్మేస్తున్నారంటే దీని వెనుక ఎంత పెద్ద స్కామ్ ఉందో మీ ఊహకే వదిలేస్తున్నా. ఈ అంశాలన్నింటిపైన చర్చిద్దాం. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఎవరికి ఆఫర్? చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి ఆఫర్ ఎవరికి మాత్రమే దక్కుతుంది? అందరికీ రాదు సార్. రెండోది, విదేశీ కన్సార్షియంలు కూడా ముసుగేసుకొని రాబోతున్నాయి. మన మంత్రి నారాయణ గారు ఆల్రెడీ ఆయనకి మెడికల్ కాలేజీలు ఉన్నాయి, అలాగే ఈ నర్సింగ్కి సంబంధించినటువంటి కాలేజీలు ఉన్నాయి. ఆయన మనుషులు మదనపల్లె కాలేజ్, మదనపల్లె 100 ఎకరాల్లో ఉంది కదా, మదనపల్లె కాలేజీలకు ముసుగేసుకుని వెళ్ళి పరిశీలించి అక్కడ అధికారులతో మాట్లాడి వచ్చారు. ఎంత కొట్టేయచ్చు అనేటటువంటి అంశం పైన అనేది ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం. రేపు పీపీపీ ముసుగు వేసుకొని నారాయణ కాకపోతే ఆయన బినామీలు కాకపోతే చంద్రబాబు నాయుడు గారి బినామీలు ఎవరో ఒకరు ₹10,000 అది కొట్టేయబోతున్నారు. ఆ తర్వాత మన వాళ్ళకి ఇచ్చేయబోతున్నారు. అంతా మన వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. చూడండి, ఒక్కోటి 5,000, 6,000, 5,000, 10,000. సింపుల్. భూమి వాల్యూ సార్, అది ఎకరా ₹100 అంట.